ఇది నేనేదో ఆగిత్యంగా చెప్పేది కాదు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మిలాద్వున్ నబీ వేడుకల సందర్భంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని యునుకుతురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొందరు ముస్లిం యువత బైకులతో బయలుదేరడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు యువతకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మత పెద్దల సూచనలను పాటిస్తూ శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించాలని సీఐ సూచించారు. అనంతరం పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు. ఇలాగే జరగాలి, ఇలాగే వెళ్ళాలి. ప్రతి అక్కడ నుండే వచ్చారు వీళ్ళు, జామే మసీద్ నుండే వచ్చారుగా. అన్ని భాషలు నడుచుకున్నారండి. అయ్యా బలు సారు నడుచుకుంటానండి. అలా కాదే, ఇందాక కూడా మిమ్మల్ని వదిలేను. నేను మిమ్మల్ని నమ్మి వదలం. మరి మొత్తం అంతా సిటీ అంతా ఎందుకు తిరిగారు? ఇందాక నేను ఒకే మాట అండి, మీకు ఇచ్చింది 4:30 అయితే మీరు ఎందుకు నాకు బిఫోర్ 4:30 వచ్చారు? ఒకటి. రెండోది, మీకు ర్యాలీ లేదు, బైక్ ర్యాలీ అంటే బైక్స్ ఎందుకు తీసుకొచ్చారు? మీరు వైలేట్ చేసి మీ పెద్దలు పెట్టిన సంతకాలని దాన్ని తొంగలో దొక్కారు. మీరు తొంగలో దొక్కి నలుగురు మాట్లాడితే అది ఇది లా అయిపోతుందా? మీరు నలుగురు నోళ్ళు వేసుకుని పడితే తప్పు ఒప్పు అయిపోతుందా? చెప్పు. మీరు స్లోగన్స్ ఇవ్వండి, వేరే ఇవ్వండి, ఏమన్నా ఇవ్వండి. మీరు వైలేట్ చేసి మీ ప్రొసీడింగ్స్ తీసుకోండి. మీ దగ్గర మీకు ఏం ఆర్డర్ కాపీ ఉందో మీ పెద్దలను అడిగి ప్రొసీడింగ్స్ కాపీ చూసుకోండి, చదవండి. చదివి మసీదు